ఓం నమఃశివాయ. అందరికీ ఆశిస్సులు. ఓం నమఃశివాయ. శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా నందీశ్వరుని దర్శనం ఎందుకు కలుగుతుంది? ఆ నంది విగ్రహం ఎల్లప్పుడూ శివలింగం వైపే ఎందుకు చూస్తూ ఉంటుంది అనే దాని వెనుక ఉన్న పౌరాణిక కథ, మహత్యాన్ని ఈ వీడియోలో చూద్దాం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడు, ఆయన వాహనం, ఆయనకు పరమభక్తుడు అయిన నందీశ్వరుడు గురించి శివపురాణంలో చెప్పబడిన అద్భుతమైన కథ ఇది. నంది జన్మ రహస్యం. పూర్వకాలంలో శిలాద మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆయుధాలు, వజ్రాయుధాల వల్ల ఎప్పుడూ నాశనం కాని చిరంజీవి అయిన ఒక కుమారుడి కోసం శివుడిని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు. శిలాదుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతడికి ప్రత్యక్షమై వరమిచ్చాడు. కొంతకాలానికి శిలాద మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు భూమినించి ఒక దివ్యమైన రూపంతో ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడికి నంది అని నామకరణం చేశారు. శివుడి ఆశీర్వాదం. నందికి 8 సంవత్సరాలు రాగానే శిలాదుని వద్దకు